Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? We start with the quote of the day for the motivation purpose, and we got root words, almost we're at the edge, and phrasal expressions keeping exam in point of view. Next we have got vocabulary related to the editorial and analysis of the editorial of the day, and the last but not the least, test of the day. Let's get to the quote of the day by Roy T. Bennett. Don't be pushed around by the fears in your mind. Be led by the dreams in your heart. సో ఇక్కడ ఏం చెప్తున్నారు బెనెట్ గారు అంటే, మీ మైండ్లో ఉన్నటువంటి ఫియర్స్ నుంచి డోంట్ గెట్ పుష్డ్, అంటే దానిల ద్వారానే మూవ్ అవుతూ ఉండకండి. బీ లెడ్ బై ద డ్రీమ్స్ ఇన్ యువర్ హార్ట్. మీ మనసు నిండా ఉన్నటువంటి ఆ కళలతో మీరు ముందరకు వెళ్ళండి, కానీ భయాలతో ముందడుగు వేయకోకుండా ఉండొద్దండి. మీ మైండ్ భయపెడుతుంది, మీ మనసు కావాలంటుంది, మీ మనసుని నమ్మి ముందరకు వెళ్ళండి. సో యూ విల్ గెట్ ద సక్సెస్. అండ్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ కంపేర్డ్ టు, అండ్ నెక్స్ట్ ఇన్ కాంట్రాస్ట్ టు. కంపేర్డ్ టు ఏంటి? సో యూ నో ద మీనింగ్. సో ఇట్స్ కంపేర్డ్ విత్ సంథింగ్. సో కంపేర్డ్ ఫర్ బై రోమన్ రాజెస్ డాలర్ మీనింగ్లెస్. సో కరెక్ట్ యూసేజ్ ఎలా వస్తుంది? కంపేర్డ్ టు రామన్ రాజెస్ డాలర్. నెక్స్ట్ ఇన్ కాంట్రాస్ట్, ఇట్స్ అ కొలకేషన్, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం, దాని నుంచి కన్ఫ్యూజన్ పెద్దగా ఉండదు అనమాట. ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ టు ద సరౌండింగ్ ప్లెయిన్స్, ఆపోజిట్, అన్లైక్లీనెస్, కంపారిజన్ ఆపోజిట్ అన్నట్టు. సో ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ టు ద సరౌండింగ్ ప్లెయిన్స్ ద క్లైమేట్ ఈజ్ సబ్ హ్యూమిడ్. సరౌండింగ్ ప్లెయిన్స్తో కంపేర్ చేస్తే షార్ప్ కాంట్రాస్ట్గా ఇక్కడ ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది. ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ ఫ్రమ్ అన్నా అంటే పోయింది అంతే. సో ఇక రూట్ వర్డ్స్కి వచ్చినట్టయితే పోర్ట్. సో పోర్ట్ అంటే క్యారీ చేయడం అనేటటువంటి మీనింగ్ వస్తుంది. పోర్ట్ రూట్ స్టాండ్స్ ఫర్ క్యారీ. సో ఎక్స్పోర్ట్లో పోర్ట్ ఉంది, పోర్టబుల్లో పోర్ట్ ఉంది, పోర్టర్లో పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, క్యారీ చేయడం అవుట్ ఆఫ్ అ ప్లేస్ టు అనదర్ అయితే ఎక్స్పోర్ట్. పోర్టబుల్, ఇంపోర్ట్ అయితే టు అవర్ ప్లేస్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ అంటే ఇంపోర్టు. సో తర్వాత పోర్టబుల్, ఏబుల్ టు బి క్యారీడ్, పోర్టబుల్ కెమెరా, పోర్టబుల్ టీవీ అంటూ ఉంటారు కదా, అలాంటిది. నెక్స్ట్ పోర్టర్. పోర్టర్ ఎవరైతే లగేజ్ క్యారీ చేస్తారో వాళ్ళని పోర్టర్ అంటారు అనమాట. నెక్స్ట్ సెమీ అంటే ఏంటి? హాఫ్ అనే మీనింగ్ వస్తుంది. హాఫ్ అని కాకుండా పార్షియల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ సెమీ యాన్యువల్, ఎవ్రీ హాఫ్ ఇయర్ అనే మీనింగ్తో వస్తుంది. సెమీ సర్కిల్ అంటే ఏంటి? హాఫ్ ఏ సర్కిల్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సెమీ కాన్షియస్ అంటే ఏంటి? పార్ట్లీ కాన్షియస్ అంటే పూర్తిగా కాన్షియస్గా లేకపోవడం. సెమీ యాన్యువల్, ఎవ్రీ హాఫ్ ఆఫ్ ద ఇయర్, హాఫ్ ఆఫ్ ఎ ఇయర్, ఎవ్రీ హాఫ్ ఇయర్. సెమీ యాన్యువల్, సమ్ వాట్ రిపీటెడ్. ఎడిటోరియల్ వొకాబులరీ తీసుకున్నట్టయితే హై హ్యాండెడ్, సో కొద్దిగా డామినేట్ చేసే విధంగా ఉన్నటువంటి, ఓవర్ బేరింగ్, హెవీ హ్యాండెడ్, హై హ్యాండెడ్. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అరగెంట్గా, డామినీరింగ్గా ఉండడం అనమాట. అండర్ డెమోక్రటిక్, అప్రెసివ్, అథారిటేరియన్ క్వాలిటీస్ కలిగి ఉండడం. వెండెట్టా, వి ఫర్ వెండెట్టా అనే ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంది. వెండెట్టా అంటే కన్నా రివెంజ్ అనే మీనింగ్ వస్తుంది. సో ప్రొలాంగ్డ్ ఫ్యూడ్, బిటర్నెస్, సో ప్రొలాంగ్డ్ ఎనిమిటీ. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కసి, పగని వెండెట్టా అనొచ్చు, రివెంజ్ అనొచ్చు, వెంజియన్స్ అనొచ్చు, ప్రతీకారము. నెక్స్ట్ కాంపిటెంట్ అడ్జెక్టివ్. సో ఇక్కడ సూటబుల్, ఫిట్, అప్రాప్రియేట్. పర్ఫెక్ట్ కాంపిటెంట్ అంటే పర్ఫెక్ట్లీ అప్రాప్రియేట్ అనమాట. కాంపిటెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ జ్యూరిస్డిక్షన్ బై స్టాట్యూట్ ఆర్ కాన్స్టిట్యూషన్ టు హియర్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ లా సూట్స్. సో ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుందంటే దానికి జ్యూరిస్డిక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఒక కోర్టు కంపిటెంట్ అవుతుంది. అబెట్ వర్బ్, ఇది అబెటెడ్ వర్బ్ ఫార్మ్స్. ఎంకరేజ్ చేయడము, హెల్ప్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్. సో ఏదైనా రాంగ్గా, ఇల్లీగల్గా చేసేదానికి ఎంకరేజ్ చేయడం. సో ఈ అకంప్లీస్ అంటారు. ఏదైనా ఒక మర్డర్ ఇలాంటి దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రొవోక్ చేసే వాళ్ళని అకంప్లీస్ అంటారు అనమాట. అంటే లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇది వర్బ్గా యూజ్ చేస్తే అబెటెడ్. నెక్స్ట్ ఈ అఫ్రెష్ ఏంటి? యాడ్వర్బ్, ఏదైనా కొత్తగా మరీ నూతనంగా స్టార్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. గివెన్, సో ఇది కన్సిడరింగ్, లైక్ ప్రిపోర్షన్గా యూజ్ చేస్తాం. అంటే గివెన్ అంటే మామూలు వర్బ్ ఫాము. గివెన్, సో ఈ కన్సిడరింగ్ అనే సెన్స్తో వాడచ్చు. టేకింగ్ సంథింగ్ ఇన్ టు అమౌంట్, బేరింగ్ ఇన్ మైండ్, ఇలాంటి మీనింగ్స్తో గివెన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంక్రిమినేటింగ్, బ్లేమింగ్, అక్యూజింగ్, ఇంప్లికేటింగ్, ఇన్వాల్వింగ్ సమ్వన్. సో క్రిమినేటింగ్లో క్రైమ్ ఉంది కదా, సో ఎవరినైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడము అనే మీనింగ్తో యూజ్ చేయొచ్చు.
సబ్స్టెన్స్ ఉందా, సో సిగ్నిఫికెంట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ మ్యాటర్, కంటెంట్, వ్యాలిడ్ మెసేజ్ కలిగి ఉండడమే సబ్స్టెన్స్. అలిగేషన్ అంటే ఏంటి, సో చార్జ్ చేయడము, అక్యూజ్ చేయడము, ఇండిక్ట్మెంట్, సో అలిగేషన్ ఇది కూడా మనకు తెలిసినటువంటి టర్మ్. ట్రయల్, TRAIL కూడా ఉంది, డోంట్ గెట్ ఎవర్ కన్ఫ్యూజ్డ్. TRAIL అంటే కన్నా ట్రాక్, TRIAL అంటే కన్నా లా రిలేటెడ్, కోర్టు కేసు, లా సూట్, సో హియరింగ్, ఇంక్వైరీ ఇలాంటి మీనింగ్ వస్తుంది. జాగ్రత్త, ట్రయల్ వేయడము, ట్రయల్, సో ఫార్మ్డ్ ఎ ట్రయల్, సో హీ ఫాలోడ్ ద ట్రయల్, సో ట్రాక్ని ట్రయల్, TRA అంటారు. జాగ్రత్త. కన్విక్షన్ అంటే ఏంటి, సెంటెన్స్, కన్విక్ట్ తెలుసు కదా, కన్విక్ట్ రిలేటెడ్. కన్విక్షన్ అంటే మామూలుగా రెగ్యులర్గా బిలీఫ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ గిల్ట్ని ఒప్పుకోవడము, సెంటెన్స్, జడ్జిమెంట్. సౌండ్ హెల్త్ అంటూ ఉంటాం కదా, సో రీజనబుల్, రిలయబుల్, సాలిడ్, కన్విన్సింగ్. ఇన్సైట్ చేయడము, ఇంపెల్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇండ్యూస్ చేయడము, ప్రాంప్ట్ చేయడము, ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సైట్, టేక్ వన్స్ ఓన్ లైఫ్, ఎవరైనా తనకు తన సెల్ఫ్గా కిల్ చేసుకోవడం. బెస్పీక్ అంటే ఏంటి, ఇండికేట్ చేయడము, సిగ్నిఫై, డెనోట్, పాయింట్ టు, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. థ్రాటిల్, సో థ్రాటిల్ అంటే కన్నా సప్రెస్ చేసేసేయడం. ఇన్హిబిట్, స్టిఫిల్, కంట్రోల్, రెస్ట్రిక్ట్. సో ఏదైనా థ్రాటిల్ ద థ్రోట్ థ్రాటిల్, సో గట్టిగా పట్టివేయడం, రెస్ట్రిక్ట్ చేయడం అనే మీనింగ్తో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఒకవేళ చూసుకున్నట్టయితే చిల్లింగ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబరీనా, హాలీవుడ్ మూవీ. సో చిల్లింగ్ అంటే ఫ్రైటనింగ్, టెర్రిఫైయింగ్, డిస్టర్బింగ్, హారిఫైయింగ్. మామూలు చిల్ అంటే కన్నా చల్లని అనే మీనింగ్ వస్తుంది, కానీ అది అడ్జెక్టివ్ యూజ్ చేసినప్పుడు భయానకమైనటువంటి, వెన్నులో వణుకు పుట్టించేటటువంటి అనే మీనింగ్తో చిల్లింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ తీసుకున్నట్టయితే ఐడెంటిటీస్, సో క్వాలిటీస్, ఎక్స్పీరియన్స్, హిస్టరీ, పాస్ట్, ఇలాంటి డిఫరెంట్ సినోనిమ్స్ తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్, సో రెసిప్రోకల్ హాస్టిలిటీ బిట్వీన్ టూ పీపుల్. అంటే ఇది ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డే. అంటే ఈ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి లవ్ మిగల్లేదు. హాస్టిలిటీ బిట్వీన్ టూ పీపుల్ అంటే ఎనిమిటీ ఉంది, అంటే ఇబ్బందికరమైన పొజిషన్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్, అంటే ప్రేమ మిగల్లేదు అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. అన్సేవరీ, డిస్రెప్యూటబుల్, అన్ప్లెజెంట్, డిసగ్రియబుల్. సో సేవరీ విచ్ ఈస్ యాక్సెప్టెడ్, విచ్ ఈస్ అగ్రియబుల్, విచ్ ఈస్ రెప్యూటబుల్. నెక్స్ట్ యాక్రిమోనీ, అలిమోనీ ఉంది. అలిమోనీ అంటే లైక్ దాన్ని ఏమో అంటారు, లైక్ భార్య భర్తను వదిలేసినప్పుడు భార్యకి ఇచ్చి పంపించేటటువంటి దాన్ని అలిమోనీ అంటారు. యాక్రిమోనీ అంటే కన్నా లైక్ అపోజిట్, రెసెంట్మెంట్, బిటర్నెస్, ఎనిమిటీ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. అవుట్ స్పోకెన్ అంటే ఫోర్ట్ రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే హీ ఈస్ రియలీ అవుట్ స్పోకెన్ ఇన్ నేచర్, సో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ నేచర్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అనే దానికంటే దిస్ ఈస్ అ బెటర్ ఐడియా అని చెప్పుకోవచ్చు మనము. రైట్. నెక్స్ట్ ఔనస్, టాంట్, ఇన్సల్ట్ చేయడము, టు మేక్ ఫన్ ఆఫ్ సమ్ వన్, రెడిక్యూల్ చేయడము, ప్రొవోక్, గోడ్, లైక్ ఓనస్, రెస్పాన్సిబిలిటీ, వెయిట్, సో ఐ జంప్డ్. సో రన్ డౌన్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్స్ కూడా వచ్చాయి చూడండి. రన్ డౌన్ అంటే లైక్ ఏదైనా క్రిటిసైజ్ చేయడం, ఎవరినైనా అన్ఫెయిర్గా క్రిటిసైజ్ చేయడం అనమాట. టాంట్ చేయడం అంటే ఇన్సల్ట్ చేయడం. రిడిక్యూల్, ఎగతాళిగా మాట్లాడటము, టాంటింగ్ అంటారు. ప్రొవోక్ చేయడం, గోడ్. సో న్యూ టర్మ్ టు యూ. ఓనస్, రెస్పాన్సిబిలిటీనే ఓనస్ అంటారు. డ్యూటీ లేదా బర్డెన్, లయబిలిటీ, ఆబ్లిగేషన్, ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రిసార్ట్ టు, ఏంటి రిసార్ట్ టు, యూజ్ చేయడము లేదా రిటర్న్ టు సంథింగ్, హ్యావ్ రికార్డ్స్ టు. ఫల్మినేషన్, ఇట్స్ అ న్యూ టర్మ్ ఫర్ ద డే. సో ప్రొటెస్ట్ చేయడము, అపోజ్ చేయడము, అబ్జెక్ట్ చేయడం, కంప్లైంట్ చేయడము. అసార్టెడ్, నంబర్ ఆఫ్, వేరియస్, డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. డెనౌన్స్ చేయడము, సో చెప్పుకున్నాం రెనౌన్స్ ఉంది, అనౌన్స్ ఉంది, ప్రొనౌన్స్ ఉంది, కానీ ఇక్కడ ఏమిది, సో లైక్ డెనౌన్స్ చేయడం అంటే ఖండించడము, క్రిటిసైజ్ చేయడము. నెక్స్ట్ హేట్ మాంగరింగ్, అన్ యాక్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ పబ్లిక్ హేట్ ఇంటెన్షనల్ ఆన్ పర్టికులర్ టాపిక్ ఆర్ ప్రాబ్లమ్. ఏదైనా ఒక ప్రాబ్లం పట్ల, ఒక టాపిక్ పట్ల ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా స్ప్రెడ్ చేయడం పబ్లిక్ హ్యాట్రైడ్ని, దాన్ని హేట్ మాంగరింగ్ అంటారు. లాస్ట్ వన్ హోల్డ్. హోల్డ్ అంటే సో పట్టి ఉంచడము, హోల్డ్ ఇన్ కస్టడీ, డిటైన్ చేయడము, సో కన్ఫైన్ చేయడం. సో ఏమిటి గురించి ఈరోజు ప్యాసేజ్, అరెస్టింగ్ అర్నబ్ గోస్వామి తెలుసు కదా. సో ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ అండ్ మహారాష్ట్ర పోలీస్ స్టేషన్. సో ఏం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు మనం ఎడిటోరియల్ డిస్కస్ చేస్తాం. పోలీస్ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ అన్ అరెస్ట్ దట్ కుడ్ హ్యావ్ బీ సీన్ యాజ్ పొలిటికలీ మోటివేటెడ్.
సో పొలిటికలీ మోటివేటెడ్గా చూసేటటువంటి ఆ యొక్క పర్టికులర్ అరెస్ట్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు, అవాయిడ్ చేసింటే మంచిగా ఉండేది. అరెస్ట్ ఆఫ్ అర్నబ్ గోస్వామి, ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్, ఈజ్ వితౌట్ డౌట్ అ హై హ్యాండెడ్ యాక్షన్ దట్ మే కంటైన్ అన్ ఎలిమెంట్ ఆఫ్ వెండెట్టా, వెంజియన్స్. సో ఇది ఖచ్చితంగా అయితే ఒక డామినేరింగ్ యాక్షన్ కిందకి చెప్పుకోవచ్చు ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో, వితౌట్ అ డౌట్. There was really no reason to arrest Mr. Goswami or any other citizen for that matter in a case that has been reopened after being formally closed by a competent court in 2019. 2019లో ఆల్రెడీ క్లోజ్ చేసినటువంటి కేసుని మరీ తిరగతోడి రీఓపెన్ చేసి ఏ పరంగా అతన్నే కాదు ఏ సిటిజన్ని కూడా ఆ పర్టికులర్ మ్యాటర్కి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే రీజన్ అయితే ఏది మనకి కనిపించట్లేదు. ఇట్ మైట్ బి ట్రూ దట్ ద పోలీస్ దెన్ మే హ్యావ్ అండర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ unlawfully closed a complaint that Mr. Goswami and two others had abetted the suicide of Anvay Nayak, an interior designer, in May 2018, and that there may be sufficient cause for it to be investigated afresh. Okay, so ఇక్కడ ఏం జరిగిందబ్బా అంటే 2019లో మేబీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అన్లాఫుల్గా క్లోజ్ చేశారు అని అనుకుంటే, అబెట్ అంటే ఏం చెప్పుకున్నామండి, అబెట్ అంటే ఎంకరేజ్ చేయడము అని చెప్పుకున్నాం. అబెట్ చేశారు, సో సూసైడ్కి అబెట్ చేశారు ఇంటీరియర్ డిజైనర్కి 2018లో అనేటటువంటి విషయమై దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ని కొట్టివేయడం జరిగింది. దేర్ మే బి సఫిషియంట్ కాజ్. సో మరి ఒక సఫిషియంట్ కాజ్ ఉన్నట్టే మళ్ళీ అఫ్రెష్ అంటే మరి కొత్తగా స్టార్ట్ చేసేకి ఇన్వెస్టిగేట్ చేసేకి కాజ్ ఉన్నట్టే. కానీ గివెన్ కన్సిడరింగ్, ఇక్కడ గివెన్ ప్రిపోర్షన్గా యూజ్ చేస్తున్నారు, గివెన్ ద presence of an incriminating suicide note, so making someone to be a criminal. Suicide note, there may be some substance in the allegation. సో ఏదో అలిగేషన్లో అయితే కొద్దిగా సబ్స్టెన్స్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. However, there is no reason to arrest anyone unless they are likely to evade అంటే అవాయిడ్, escape trial స్పెల్లింగ్ చూసుకోండి. సింపుల్, అక్కడ నేను ఏం పెడతానంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, సో TRAIL పెడతా, సో ఎగిరిపోతుంది, జాగ్రత్త. థ్రెటన్ విట్నెసెస్ ఆర్ డెస్ట్రాయ్ ఎవిడెన్స్. సో ఇక్కడ ఏ రీజన్ లేదు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి, అన్లెస్ దే ఆర్ లైక్లీ టు ఎవేడ్ ట్రయల్, అంటే వాళ్ళు ఎస్కేప్ అవుతారు అనేటటువంటి పక్షంలోనే ఈ యొక్క ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. థ్రెటన్ విట్నెసెస్ ఆర్ డెస్ట్రాయ్డ్, విట్నెసెస్ని థ్రెటన్ చేస్తారు లేదా ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేస్తారు అనడానికి ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా సూసైడ్ నోట్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రోప్రియేట్ ఇఫ్ ద పోలీస్ హ్యాడ్ ఇన్వెస్టిగేటెడ్ the matter thoroughly and filed a charge sheet in a court of law if there was sufficient evidence to believe that the conduct of the accused had driven the victim to suicide. సో ఒకవేళ ఏది అప్రోప్రియేట్గా యాక్సెప్టబుల్గా ఉండేదంటే, సో ఈ పోలీస్ వాళ్ళు ఇంకా తరోగా ఎఫిషియెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక చార్జ్ షీట్ని ఫైల్ చేసి కోర్ట్ ఆఫ్ లాలో సఫిషియంట్ వైలెన్స్ జరిగింది, సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది, ఈ యొక్క కండక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ నిజంగాంటే ప్రేరేపించింది విక్టిమ్ని సూసైడ్కి అనేటటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అంటే ప్రొవైడ్ చేశారు. సో ఆ విధంగా థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఉండింటే అప్రోప్రియేట్గా ఉండేది. ద ట్రాన్సాక్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ద టెస్టిమోనీ ఆఫ్ ద ఫ్యామిలీ మే హ్యావ్ బీన్ ఇనఫ్ టు సీక్ అ కన్విక్షన్ under section 306 of the IPC, which essentially required sound evidence of acts that directly or indirectly incited victims to take their own lives. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్, అగ్రిమెంట్స్ ఇన్వాల్వ్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఫ్యామిలీ యొక్క టెస్టిమోనీ అంటే వాళ్ళ యొక్క విట్నెస్ ఏదైతే ఉందో, సో మే హ్యావ్ బీన్ ఇనఫ్ టు సీక్, అవి ఇనఫ్ అయి ఉండేటివి ఏమిటికి, సో కన్విక్షన్కి, ఏమిటి 306 సెక్షన్ ప్రకారము ఐపీసీ కింద, సో కన్విక్షన్కి ఛాన్సెస్ ఉండేటివి ఒకవేళ నిజంగానే వాళ్ళ యొక్క సో సౌండ్ ఎవిడెన్స్ అంటే స్ట్రాంగ్గా వాళ్ళ యాక్టివిటీస్ కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేశాయి ఈ పర్సన్కి సూసైడ్కి అనేటటువంటిది స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద తీసుకుని ఉండేవాళ్ళము. క్లైమ్స్ బై ఆల్మోస్ట్ ఆల్ యూనియన్ మినిస్టర్ దాట్ మిస్టర్ గోస్వామి అరెస్ట్ bespeaks an attempt to throttle the media however have no substance, as it is obviously a case related to his work as a television anchor. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ యూనియన్ మినిస్టర్స్ యొక్క క్లెయిమ్ ఏంటి అంటే, గోస్వామిస్ అరెస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక అటెంప్ట్ ఈ యొక్క మీడియాని సప్రెస్ చేయడానికి. హవెవర్ దే హ్యావ్ నో సబ్స్టెన్స్ లేకపోయినప్పటికీ. సో ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే అర్థం చేసుకోవాలి, ఇట్స్ అ కేస్ అన్రిలేటెడ్ టు హిస్ వర్క్. సో అతడి వర్క్ పరంగా అతను ఏదైనా చేస్తే అది పర్సనల్ కిందకి తీసుకునేటువంటి అవకాశము లేదు. అట్ ద సేమ్ టైమ్ ద మేనర్ ఇన్ విచ్ అ మ్యాటర్ కెన్ బి రీఓపెన్ అండ్ అక్యూజ్డ్ అరెస్టెడ్ మైట్ హ్యావ్ అ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ అదర్ జర్నలిస్ట్ విత్ బెటర్ క్రెడెన్షియల్స్ దాన్ మిస్టర్ గోస్వామి. సో ఇక్కడ ఇంకా దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ మేనర్ ఏదైతే ఉందో
అంటే ఈ కేసుని రీఓపెన్ చేయడము, అక్యూజ్ని అరెస్ట్ చేయడము, ఇలాంటిది చిల్లింగ్ ఎఫెక్ట్ని పాస్ చేసే అవకాశం ఉంది. ఎవరికి రిమైనింగ్ చిల్లింగ్ అంటే ఏమో టెర్రిఫైయింగ్, ఫ్రైట్నింగ్ ఎఫెక్ట్ పాస్ చేసే అవకాశం ఉంది. ఇంకా బెటర్ క్రెడెన్షియల్స్ అంటే లైక్ మిస్టర్ గోస్వామి కంటే ఇంకా బెటర్ క్రెడెన్షియల్ ఉండే వాళ్ళకి భయపెట్టే విధంగా ఉంది ఈ యొక్క సిచ్యువేషన్. దెర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ హిమ్ అండ్ ద పోలీస్ ఇన్ మహారాష్ట్ర, పాసిబిలీ డ్యూ టు ద ఇంప్రెషన్ దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ అవుట్ వేర్ హిస్ లాయల్టీస్, తన లాయల్టీస్ ఉన్న చోట ఆల్మోస్ట్ సో అతడి ఇంప్రెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీస్కి అతనికి మధ్య దెర్ వాజ్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ దెమ్. సో అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ లేదు అనేది మనకు అర్థం అయిపోతుంది. ఇట్ ఈస్ కన్సీవబుల్, అండర్స్టాండబుల్ కన్సీవబుల్ అంటే దట్ హిస్ అరెస్ట్ మే బీ అన్ అన్సేవరీ, సో అన్ఫేవరబుల్, సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ యాక్రిమోనీ బిట్వీన్ ద శివసేన అండ్ ద బీజేపీ. సో ఇక్కడ ఇంకోటి అతని అరెస్ట్ని అన్సేవరీ ఎక్స్టెన్షన్గా, అన్ఫెయిర్ ఎక్స్టెన్షన్ కిందకి తీసుకోవచ్చు. ఏమిటికి? యాక్రిమోనీ బిట్వీన్ ద శివసేన అండ్ ద బీజేపీ. సో శివసేన మరియు బీజేపీ యొక్క ఎనిమిటీకి ఇది ఎక్స్టెన్షన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీ ఆల్రెడీ హ్యాస్ పెండింగ్ ఎఫ్ఐఆర్స్ అగేన్స్ట్ హిమ్ ఫర్ అలెజిడ్లీ మేకింగ్ ఇన్ఫర్మేటరీ రిమార్క్స్ ఆన్ ఎయిర్. ఆన్ ఎయిర్, ఇక్కడ ఆన్ ఎయిర్ అనేది కూడా ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఆన్ ఎయిర్ అంటే టెలికాస్ట్ చేసినప్పుడు అని అర్థం అనమాట. సో ఆల్రెడీ పెండింగ్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఎవరి మీద? ఈయన మీద. ఏమని? సో ఇక్కడ లైక్ ఇన్ఫ్లమేటరీ అంటే మండిచ్చేటటువంటి రిమార్క్స్ ఆల్రెడీ చేసి ఉన్నట్టుగా అతనికి పెండింగ్ ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి. హీఈస్ అన్ అవుట్ స్పోకెన్ క్రిటిక్. అవుట్ స్పోకెన్ అంటే ఫ్రాంక్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్రిటిక్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్కి స్ట్రైట్ ఫార్వర్డ్ క్రిటిక్గా ఇతనికి పేరు ఉంది. బిసైడ్స్, అంతేకాకుండా రన్నింగ్ డౌన్ అంటే commenting, criticizing the police in connection with the Sushant Singh Rajput case death probe. He has been taunting the Mumbai Police Commissioner ever since his channels came under investigation for allegedly fixing TRPs. సో ఇక్కడ ఇంకొకటి కూడా దీంతో పాటుగా ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ పోలీస్ని బాగా కమెంట్ చేయడం జరిగింది. ఏ విషయంలో? ఇన్ కనెక్షన్ విత్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ ప్రోబ్ విషయంలో. సో అతను టాంట్ చేస్తూనే ఉన్నాడు, అంటే ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నాడు ముంబై పోలీస్ కమిషనర్ని. ఎప్పుడు? ఎవర్ సిన్స్ హిస్ ఛానల్స్ కేమ్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఎప్పుడైతే అతడికి సంబంధించిన ఛానల్స్ ఇన్వెస్టిగేషన్కి వచ్చాయో రిలేటెడ్ లైక్ ఫిక్సింగ్ టీఆర్పీస్ రిలేటెడ్గా, ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ద ఓనర్స్ was on the state and the police to avoid the impression of resorting to vendetta. సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఓనర్స్ అంటే ఏం చెప్పుకున్నామండి? రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆర్ బర్డన్ అని చెప్పుకున్నాము. సో ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద స్టేట్ అండ్ ద పోలీస్ టు అవాయిడ్ ద ఇంప్రెషన్. సో వెండెట్టా ఒకటి వాళ్ళకి దారయ్యింది ఈ సిచ్యువేషన్లో. మిస్టర్ గోస్వామి యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ నైట్లీ, ఎస్పెషల్లీ అట్ నైట్ ల్యాండ్ ఫల్యూమినేషన్స్ అగైన్స్ట్ అసార్టెడ్ ఎనిమీస్ ఆఫ్ ద స్టేట్ is known to demand the arrest of anyone he denounces, including many who may be innocent, and has been accused of hate mongering in the name of journalism. సో ఇక్కడ గోస్వామి ఈ ఫల్యూమినేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఫల్యూమినేషన్, సో అబ్జెక్షన్స్, కంప్లైంట్స్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ హిస్ అబ్జెక్షన్స్, కంప్లైంట్స్ అగెయిన్స్ట్ అసార్టెడ్ ఎనిమీస్. సో ఈ స్టేట్కి సంబంధించిన అసార్టెడ్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించి ఈజ్ నోన్ టు డిమాండ్ ద అరెస్ట్ ఆఫ్ ఎనీవన్. సో ఎవరినైనా అరెస్ట్ చేయమని చెప్పి అతను ఎవరినైతే అతను డెనౌన్స్ చేస్తాడు. డెనౌన్స్ అంటే ఏం చెప్పుకుని ఉన్నామండి? కండెమ్, క్రిటిసైజ్ చేస్తాడు. వాళ్ళ రిలేటెడ్గా ఎవరినైనా అరెస్ట్ చేయమని చెప్తాడు, ఇంక్లూడింగ్ మెనీ. సో దానిలో ఇన్నోసెంట్ కూడా ఉండొచ్చు, అక్యూజ్డ్ ఆఫ్ హేట్ మాంగరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు జర్నలిజం పేరు మీద. హవెవర్ హీ షుడ్ నాట్ బి హెల్డ్ టు హిజ్ ఓన్ లో స్టాండర్డ్స్. సో అతని లో స్టాండర్డ్స్గా అతన్ని డిటైన్ చేయాల్సినటువంటి అరెస్ట్ చేసేటంతటి ఇదైతే లేదు. ఇట్స్ జస్ట్ సైకలాజికల్ ట్రైట్ అనొచ్చు. ఇఫ్ ప్రీ ట్రయల్ అరెస్ట్ ఆర్ నాట్ నెసరీ, దే షుడ్ బి అవాయిడెడ్, ఎస్పెషల్లీ ఇఫ్ దే కుడ్ బి సీన్ యాజ్ పొలిటికలీ మోటివేటెడ్. ప్రీ ట్రయల్ అంటే ఇంకా ట్రయల్ కాకముందే అరెస్ట్ అనేటివి నెసరీ కాదు అనే పక్షంలో ఇది అలాంటివి అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఎప్పుడు? ఎస్పెషల్లీ అవి పొలిటికలీ మోటివేటెడ్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రీ ట్రయల్ అరెస్ట్ని అవాయిడ్ చేయాల్సిండేదే మెయిన్ పాయింట్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే గైస్. సో వీఆర్ అబౌట్ టు ఫినిష్ దిస్. సో ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నాడు ఆర్ డ్యామేజ్. సో జనరల్గా దే క్యారీ ఫార్వర్డ్ అనమాట. సో అంటే డ్యామేజ్డ్ రావాలంటే డ్యామేజ్ రాదు. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి దానిలో హ్యావ్ బీన్ డ్యామేజ్డ్, బీన్ డ్యామేజ్డ్ ఉంది. ఇక్కడ హ్యావ్లు అయితే ఖచ్చితంగా రావు, ఎందుకంటే ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి. సో హ్యాడ్తోనే క్యారీ ఫార్వర్డ్ చేస్తే హ్యాడ్ బీన్ డ్యామేజ్డ్ వస్తుంది. ఆన్సర్ ఈస్ టీ. ట్రై టు ఆస్క్ హిమ్ వై డస్ హీ రిపీట్లో హెచ్వి+ఎస్ ఉంది. హెచ్వి+ఎస్ వచ్చేటటువంటి అవసరము లేదు. సో కాబట్టి
డస్ దీని లోపలికి పోతే కన్నా డస్ ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v1s. v1sలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. డూ అవసరం లేదు, మళ్ళీ డస్ అవసరం లేదు. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ got used to remember and fix it guys. used to always takes v4. especially with get or be verbs. be verbs అంటే am is or was were, be been being తో కానీ get తో కానీ I got used to, I will get used to ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా v4. ఉత్త used to వస్తే v1. మళ్ళీ I used to live in Mumbai ఇలా వాడచ్చు. ఐ వాస్ యూజ్డ్ టు వచ్చింది అనుకోండి, లేదా ఐ గాట్ యూజ్డ్ టు వచ్చింది అనుకోండి, ఐఎన్జి వస్తుంది. అదొక పాయింట్తోనే క్రాక్ అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లీ నేషనల్ మూవ్మెంట్ సక్సీడెడ్ అరౌజ్. సో V2 ఫామ్ సక్సీడెడ్ ఆల్రెడీ V2 ఇచ్చాడు, మళ్ళీ అరౌజ్ ఎట్లా వచ్చింది? అరౌజింగ్ రావాలా. సో కానీ విత్ ఆఫ్ ఫర్ రిలేటెడ్ కంటే ఇన్ అరౌజింగ్ అమాంగ్ ద పీపుల్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. సో సక్సీడెడ్ టేక్స్ ఇన్ ప్లస్ V4. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, which is viable and which consumes less time. So is consumes, I find no error, so there is no improvement required. So finally I got to the end of the session. Anyways, thank you for watching. Live లో కూడా త్వరలో వస్తానండి. సో అప్పుడు ఇంకా మంచిగా ఇంటరాక్టివ్ సెషన్స్ ప్లాన్ చేద్దాము. Anyways, thank you for watching. Don't forget to like. Thank you. Signing off.